the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ బ్యాంకు వారు విడుదల చేసిన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 మరొకసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో దీని గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు మరొకసారి అన్ని జాతీయ పత్రికలు కూడా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి మరొకసారి చూద్దాము. సో వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేయడం జరిగింది వార్తలు నిలిచిన సూచి. సో వార్తల్లో ఏదైనా సూచి గురించి మనం చూస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఆ సూచి యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి, థర్డ్ వచ్చేసి ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, అందులో భారత్ యొక్క స్థానం ఎంత. సో ఇవి చూడండి. ఇక కొన్ని సూచీల విషయానికి వస్తే టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, గత సంవత్సరం ఇదే సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఇటువంటివి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సూచి వరకు వస్తే మొదటి 4 పాయింట్లు సరిపోతుంది. చూడండి. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకొని ప్రపంచంలోని దేశాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ వారు విడుదల చేసిన సూచి లాస్ట్ ఇయర్ అరౌండ్ ఒక 6 months నుండి వార్తల్లోకి వచ్చింది ఇది. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 38th పొజిషన్లో ఉంది. 38th పొజిషన్ అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. మొత్తం 139 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను రిలీజ్ చేస్తే అందులో భారతదేశము 38th పొజిషన్లో ఉంది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఇక టాప్ పొజిషన్ విషయానికి వస్తే సింగపూర్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి దేశాలు టాప్లో ఉన్నాయి ఎగుమతులకు సంబంధించిన సూచీలో. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎనఫ్. సో వార్తలు నిలిచిన సూచీలపైన, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలపైన అండ్ ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ఇటువంటి టాపిక్స్ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. ఓకేనా? సో ఇది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అని చెప్పేసి, సో భారతదేశం యొక్క వృద్ధిని RBI ఎంతగా అంచనా వేస్తూ మరొకసారి వార్తల్లోకి వచ్చింది అంటారు. సో ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ టాపిక్ చూడడం జరిగింది. నిన్నటి రోజున RBIకి సంబంధించిన మానిటరీ పాలసీ నివేదికను మనం చూసాము. ప్రస్తుతం మనం చూస్తే ద్రవ్యోల్బణ కట్టడికి RBI వారు ఏం చేస్తారు? మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానాన్ని తీసుకొస్తూ ఉంటారు. అలా రెపో రేట్ని పెంచడం, తగ్గించడం, SLR, CRR ఇటువంటివి, RRR ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం, తగ్గించడం. మార్కెట్లో ఉండే లిక్విడిటీ ఆధారంగా ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉంటే దేన్ని తగ్గిస్తారు, దేన్ని పెంచుతారు, మనం చూస్తూనే ఉంటాం. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈసారి రెపో రేట్ కంటిన్యూ సేమ్ అదే చేశారు, యథాతథం చేశారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. సో FY24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25, 2024-2025 అంటే రానున్న ఆర్థిక సంవత్సరం. ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది ఆర్థిక సంవత్సరం, మార్చి చివరితో 31తో ముగుస్తుంది. సో రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధిని RBI ఎంతగా అంచనా వేస్తుందట అంటే 7% అంచనా వేస్తుందంట. 7%. గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఇక వృద్ధి అంచనా అంటే మనము GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. It is final value of all the goods and services that are produced within the boundaries of the particular country within the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ GDPగా చూస్తాం, కంపారిటివ్గా చూస్తున్నాం కాబట్టి పర్సెంటేజ్ చూస్తాం. లాస్ట్ ఇయర్తో ఇప్పుడు ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని చెప్పేసి పర్సెంటేజ్ చూస్తాం. సో రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేట్ని RBI ఎంతగా అంచనా వేసిందంటే 7%. ప్రస్తుతం RBIకి గవర్నర్గా శక్తికాంత దాస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నిన్నటి రోజున మానిటరీ పాలసీ ఏదైతే ఆ రిపోర్ట్లో భాగంగా ఇది కూడా మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో భాగంగా ఆర్టికల్ 148 నుండి 151 వరకు CAG గురించి మనం చూస్తాం. CAG అనేది రాజ్యాంగబద్ధ పదవి. సో కాన్స్టిట్యూషనల్. ప్రస్తుతం CAGగా భారతదేశంలో GC ముర్ము గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి
కాగ్ వారు దేనిపైన నివేదిక ఇస్తారు? భారత ప్రభుత్వం చేసే ఖర్చులకు సంబంధించిన నివేదిక ఇస్తారు. ఆ నివేదికని రాష్ట్రపతికి సమర్పిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 151. కాగ్ అనే పదవి ఏమో ఆర్టికల్ 148లో ఉంటుంది. ఇక కాగ్ అనేవాడు దేశంలో ఒక్కరే ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులపైన కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులపైన కానీ నివేదికను సమర్పిస్తారు. సో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని గణాంకాలను కాగ్ రిలీజ్ చేయడం జరిగింది. చూడండి. సో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగిందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2022-23 కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడైంది. సో ఇందులో చూడండి, 2019-20లో పెన్షన్ల వ్యయం 17,385 కోట్లు ఉంటే 2022-23 నాటికి పెన్షన్ల వ్యయం 22,584 కోట్లకు పెరిగిందంట. ఉద్యోగుల వేతనాల విషయంలో కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీకి సమర్పించిందంట. సో నెక్స్ట్ ప్యారిస్ ఒప్పందం. సో వాతావరణానికి సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. సో ప్యారిస్ ఒప్పందం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మరొకసారి ప్యారిస్ ఒప్పంద పరిమితిని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంట, పెరుగుతున్నాయంట. సో ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలి. సో చూడండి, గడిచిన సంవత్సర కాలం అంతా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నిర్దేశిత 1.5 డిగ్రీ సెల్సియస్ పరిమితిని మించి అధిగమించిందని ఐరోపాకు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ సిసిసి అంటాం. సో గురువారం ప్రకటించింది. ప్యారిస్ వాతావరణ సభ నిర్దేశించిన ఉష్ణోగ్రత పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్ను ఇలా ఒక సంవత్సర కాలమంతా అధిగమించడం ఇదే ప్రథమం అంట. ఈ ఏడాది జనవరిలో పూర్వ సంవత్సరాల్లోని జనవరి నెల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి అంట. గుర్తుంచుకోండి. సో ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సో ఐరోపాకు చెందిన యూరోప్ కాంటినెంట్ సంబంధించిన కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ వారు చెప్తున్నారంట. అండ్ నెక్స్ట్ సో ఢిల్లీ ప్రభుత్వం. సో ఢిల్లీలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఢిల్లీ ప్రభుత్వం విదిన్ ఢిల్లీ పర్మిట్లో ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో భాగంగా కల్పించడం జరుగుతుంది. ఇది వారి సాధికారత కోసము అండ్ వాళ్ళ కమ్యూనిటీలో మనందరిలో కూడా భాగస్వాములు చేయడానికి ఉద్దేశించబడిందని చెప్పేసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్తున్నారు. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళని హక్కులను పరీక్షించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించిన చట్టం భారతదేశంలో ప్రస్తుతం అమలవుతుంది 2019 నుండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం ఈ హక్కుల పరిరక్షణలో భాగంగానే వారికి సౌకర్యాలను కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాల్లో ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో బస్సు సౌకర్యం కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యాలు, ఇటువంటివన్నీ. అండ్ సత్యనాదెల్ల గారు మన భారతదేశానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్, 75,000 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ కలుగజేస్తారంట మైక్రోసాఫ్ట్ నుండి. సో ఈ ఏడాది చివరికి భారత్లో 75,000 మంది మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెల్ల గారు ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన సో నిన్నటి రోజున బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ AI టూర్ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మీద ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని చెప్తున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న కోడ్ వితౌట్ బారియర్స్ కోడ్ వితౌట్ బ్యారియర్స్ అనే ఒక ప్రోగ్రాం గురించి నాదెల్ల గారు ఒక కీలక స్టేట్మెంట్ చేయడం జరిగింది. గుర్తుంచుకొని. అండ్ నెక్స్ట్ శని ఉపగ్రహం పైన పెద్ద సముద్రమే ఉందంట. దీని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో చూడండి, శని గ్రహానికి ఉన్న 140కి పైగా చందమామల్లో సో ఒకటైన మిమాస్ అనే ఒక చందమామ పైన ఉపరితలం పైన విశాలమైన సముద్రం ఉండవచ్చని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మిమాస్ అనేది దేనికి ఉపగ్రహం అంటే శని గ్రహానికి. సో దానిపైన ఒక పెద్ద సముద్రమే ఉంది అని చెప్పేసి ఏ శాస్త్రవేత్తలు భావిస్తున్నారంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మత్స్యరంగము. సో భారతదేశంలో మత్స్యరంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. దానికి సంబంధించిన ఆమోద ముద్ర
కేంద్ర కేబినెట్ ఆమోదం. అసంఘటితంగా ఉన్న మత్స్యరంగాన్ని సంఘటితం చేయడంతో పాటు చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సహాయపడేలా సంస్థాగత ఆర్థిక సాయాన్ని అందించడానికి ఉద్దేశించిన 6,000 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం నిన్నటి రోజున ఆమోద ముద్ర వేసింది. చేపల సాగు రంగానికి బీమా కోసం కూడా ఈ నిధుల్ని వెచ్చిస్తారంట. సో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గుర్తుంచుకోండి. సో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, సో ఫిషరీ సెక్టర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్గా దీన్ని మనం చూడవచ్చు. ఎంత ఎప్పటి వరకు దీన్ని అమలు చేస్తారు. అండ్ ముది వయసులో పెరిగే డిమెన్షియా అంటే మతిమరుపు లాంటిది. ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వారికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సో భారత జనాభాలో 60 ఏళ్ళు అంతకు పైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 13.4 కోట్ల మంది ఉన్నారంట. మీకు మనం ఆర్టికల్ 41లో వృద్ధుల సంరక్షణ గురించి కూడా చూస్తాం. వృద్ధుల సంరక్షణ, దివ్యాంగుల సంరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు 4వ భాగం రాజ్యాంగంలో చూడడం జరుగుతుంది. సో మీకు వృద్ధులని టాపిక్ కూడా ఉంటుంది ఇండియన్ సొసైటీలో. అందులో ఇటువంటి పాయింట్స్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. భారత జనాభాలో 60 ఏళ్ళు అంతకు పైబడిన వృద్ధుల సంఖ్య ఎంత అంటే 13.4 కోట్లు దాదాపు. వారిలో 3.4 కోట్ల మంది జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి పరంగా స్వల్పలోపంతో బాధపడుతున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఎక్కడుంది, అమెరికా, మరియు సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్కి చెందిన శాస్త్రవేత్తలు బృందం ఇటీవల చెప్పడం జరిగింది. ఒకటి ఇండియాకి సంబంధించి బెంగళూరులో ఉంది సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, ఇక అమెరికాకు సంబంధించి ఏమో జాన్ హాప్కిన్స్. సో ఏం చెప్తున్నారు, సో డెమెన్షియా సమస్యతో బాధపడుతున్నారంట. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నూతన లోక్పాల్గా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ గారు నియమితులయ్యే అవకాశం ఉందని చెప్పేసి వార్తాపత్రికలు ప్రచురించడం జరిగినాయి. సో లోక్పాల్ భారత ప్రభుత్వ రంగంలో అవినీతిని అందమొందించడానికి ఏర్పాటైన ఒక వ్యవస్థ. సో గుర్తుంచుకోండి. తదుపరి లోక్పాల్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఎంపికైనట్టు సమాచారం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. గుర్తుంచుకోండి. 2022 నుండి యాక్టింగ్గా ఉన్న జార్ఖండ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మొహంతి తన స్థానంలో ఇతను వ్యవహరించనున్నారంట. అండ్ ఈరోజు కజకిస్తాన్కి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలోకి వచ్చిన వ్యక్తి. సో ప్రస్తుతం కజకిస్తాన్కి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరంటే కసీమ్ జోమార్త్ టోకయేవ్. కజకిస్తాన్ అధ్యక్షులు కసీమ్ జోమార్త్ టోకయేవ్. ఎందుకు అధ్యక్షుడు ప్రెసిడెంట్ పేరు చెప్పానంటే ఏ దేశంలో అయినా కూడా ప్రధానిని నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఇక్కడ ఆ దేశంలో ప్రధానిగా ఒక వ్యక్తి నియమించడం జరిగింది. ఇతను ప్రధాని, నూతన ప్రధాని. తన పేరు ఏంటంటే ఓల్జాస్ బెక్టెనోవ్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారంటే కజకిస్తాన్. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 మరొకసారి వార్తల్లోకి వచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7% అంచనా వేస్తోంది ఆర్బీఐ. అండ్ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది అని చెప్పేసి కాగ్ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. ప్యారిస్ ఒప్పంద పరిమితిని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి యూరోప్కు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ చెప్పింది. అండ్ ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్ కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వము, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వము. సో భారతదేశంలో 75,000 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెల్ల గారు చెప్పిన అంశము. శనిగ్రహానికి సంబంధించిన ఒక సముద్రం అనేది ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ మత్స్యరంగానికి మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం 6,000 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అండ్ ముది వయసులో పెరుగుతున్న డిమెన్షన్ అని చెప్పేసి భారతదేశంలో వృద్ధులకు సంబంధించిన గణాంకాలు. అండ్ లోక్పాల్గా భారతదేశంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ గారు నియమితులవ్వడం జరిగింది. అండ్ కజకిస్తాన్కి నూతన ప్రధానిగా వార్తలకు వచ్చిన ఓల్జాస్ బెక్టెనోవ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.